హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్స్ రీడర్ షో. ఎప్పుడులానే ఈరోజు కూడా మన చిన్నారుల కోసం ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వీడియోలో మన చిన్నారులకి ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన, ఇమ్యూనిటీ బూస్టప్ చేసే ఎగ్ బిర్యానీని మన వంటగదిలోనే ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న విజ్ఞప్తి అండి. ఒకవేళ మీరు గనక ఈ కిడ్స్ రీడర్ షో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే గనక ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చేయండి. మీకు మరియు మీ చిన్నారులకి ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి అని మీకు అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవటం, అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో స్టార్టెడ్. ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుని చక్కగా పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఆనియన్స్ని, టమాటోస్ని, అల్లం వెల్లుల్లి ముద్దని కూడా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అదే చేత్తో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాని కలిపి మనం గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత పీల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒక్కసారి మొత్తం కలిసేలాగా చక్కగా తిప్పుకోండి. జాగ్రత్తగా తిప్పుకోండి, ఎందుకంటే బాయిల్ చేసిన ఎగ్స్ కదా, ఊరికే చితికిపోతాయి అన్నమాట. స్లోగా తిప్పుకోండి, నిదానంగా. అలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఎగ్స్ని మనం 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేగనివ్వాలండి. చూస్తున్నారా? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఎంతో బాగుంటాయండి. ఇలాగైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మన చిన్నారులకి భలే ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని అదే బాండీలో కొద్దిగా ఆయిల్ని వేసుకుని మనం గ్రైండ్ చేసుకునేవి ఉన్నాయి కదా, ఉల్లిపాయ పేస్ట్ని ఫస్ట్ మనం వేయించుకోవాలన్నమాట. అవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. టమాటా పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత చిల్లీస్, పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా మనం వేసేసుకోవాలన్నమాట. ఇవి కూడా వేగేసిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదండి, అది కూడా వేసేసుకుని చక్కగా కాసేపు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుని బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత ఇందాక మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి వేయించుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇక్కడ వేయించుకోవాలన్నమాట. కాసేపు 1 మినిట్ అండి, జస్ట్ 1 మినిట్. అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కప్పు చక్కగా ఫైన్గా పేస్ట్గా చేసుకున్న పెరుగుని వేసుకోండి. గడ్డలుగా కాదండోయ్, పెరుగు మాత్రం చక్కగా ఫైన్గా పేస్ట్ లాగా ఉండాలన్నమాట. గెలకొట్టుకోండి ఒకసారి. అలా గెలకొట్టుకున్న పెరుగుని ఇందులో వేసేసుకోవాలన్నమాట. చక్కగా ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లోనే కానివ్వండి. లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే పైకి చిందులు వచ్చేస్తాయి అన్నమాట. సో అలా ఏమీ చెయ్యొద్దు. మీరు చక్కగా లో ఫ్లేమ్లో అయితేనే సూపర్గా వస్తుందన్నమాట ఈ రెసిపీ. మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అదే విధంగా కొద్దిగా కారాన్ని వేసుకోండి. అదే చేత్తో 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి. మీకు కావాలి అనుకున్నట్లయితే, ఒకవేళ గరం మసాలా బాగా ఘాటుగా ఉన్నట్లయితే గనక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. లేదు నార్మల్గానే ఉంది, అంత ఏమి మసాలా లేదు అనుకున్నట్లయితే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి తిప్పుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇది కుక్ అయ్యేలోపు మనం రైస్ని కడుగు పెట్టుకుందామండి. ఈ రైస్ ఎలా తీసుకుంటారు అంటే 1 కప్పు బాస్మతి రైస్కి 1/2 కప్పు నార్మల్ రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఇంకో బాండి తీసుకుని అందులో 3 కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకోండి. అదే చేత్తో కొద్దిగా బిర్యానీ ఆకులు,
మిరియాలు, లవంగాలు, చెక్క కూడా వేసుకోండి. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట రైస్ అలా వేసుకున్నట్లయితే. అదే చేత్తో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఈలోపు మీరు ఏం చేస్తారు అంటే, మనం ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని చక్కగా పొయ్యి మీద పెట్టుకున్నాం కదా పెరుగుతో, దాన్ని ఒకసారి తిప్పుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండండి అండోయ్. చూస్తున్నారా, ఇలా వాటర్ ఇష్యూగా ఉంది కదా, ఇలా వాటర్ ఉండకూడదు అనమాట. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అంటే పెరుగుతో ఉన్న వాటర్ ఉన్నాయి కదా, సో అవంతా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోతే ఇది మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇందులో మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని వేసేసుకుని ఒక 60% వరకు ఉడికే అంతవరకు వెయిట్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, రైస్ మాత్రం 60% వరకే ఉడకాలన్నమాట. పూర్తిగా ఉడకనివ్వద్దండి. జస్ట్ 60% వరకే ఈ రైస్ని మనం ఉడకనివ్వాలన్నమాట. ఇలా 60% వరకే కుక్ అయిన రైస్ ఉంది కదా, దీన్ని మనం ఈ విధంగా వడకట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనం కుక్ చేసుకున్న మిశ్రమాన్ని ఉంది కదా, ఒక్కసారి చూద్దామండి ఇందులో వాటర్ కంటెంట్ ఉందా లేదా, చక్కగా ఉందా అనేది ఒక్కసారి చూద్దాం. చూస్తున్నారా, చక్కగా వాటర్ కంటెంట్ అంతా ఏమీ లేదు, చక్కగా కుక్ అయిపోయింది. అదే విధంగా మంచి సువాసన వస్తుందండి, భలే ఉంటుంది సువాసన మాత్రం. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని, అలాగే ఎగ్స్ మనం వేయించుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కూడా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇంకేముందండి, 60% ఉడికిన రైస్ ఉంది కదా, దాన్ని మనం లేయర్గా జల్లుకుంటూ రావాలన్నమాట. లేయర్కి మధ్యలో మీరు ఏం చేస్తారు అంటే, ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే మీకు ఇష్టం అన్నట్లయితే గనక మీరు కొత్తిమీరని కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకున్న మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుందండి. కాకపోతే నేను ఆల్రెడీ ఇందాక పేస్ట్లో వేసాను కదా కొత్తిమీర, అందుకనే నేను ఇక్కడ వేయట్లేదు అనమాట. మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు వేసుకోవచ్చు. చక్కగా ఇలా లేయర్గా వేసేసుకున్న తర్వాత, మొత్తం రైస్ అంతా అయిపోయిన తర్వాత పైన మీరు ఏం చేస్తారు అంటే, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుని, ఇందాక మనం కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొద్దిగా పైన చుట్టూరు జల్లండి చక్కగా. ఇలా జల్లిన తర్వాత ఏం చేస్తారు అంటే, మీకు ఇష్టం అన్నట్లయితే గనక కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. చక్కగా లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ పాటు దీన్ని ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 15 to 20 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. అలా 15 to 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామా, ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత. యమ్మీ టేస్ట్తో ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన, ఇమ్యూనిటీ బూస్టప్ చేసే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే అండి. మన చిన్నారులకి సర్వ్ చేయడం మాత్రమే మిగిలిందనమాట. మా పాపకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. చూడండి, తన మాటల్లోనే మీరు వినండి. యు లైక్ ఇట్? థ్యాంక్ యూ బేబీ. ఎలా ఉంది? యమ్మీ? ఓకే. చాలా బాగుంది అమ్మా, చాలా బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా నీకైతే? చాలా బాగుంది అమ్మా, చాలా బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా నీకైతే? చాలా బాగుంది అమ్మా, చాలా బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా నీకైతే? చూస్తున్నారా, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు అంతకన్నా హ్యాపీగా అనిపించింది తను తింటుంటే, బాగుందని చెప్తుంటే. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. మీరు కూడా మీ చిన్నారులకి ఈ విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతాయి. అంతేకాదండోయ్, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు క్రెడిట్స్ వస్తాయి అనమాట, ఖచ్చితంగా చెప్తున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, అలాగే మీ ఇంట్లో కనుక ఈ ఎగ్ బిర్యానీ రెసిపీని తయారు చేసినట్లయితే ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. హోమ్ రెమెడీస్, హెల్త్ టిప్స్, అదే విధంగా మంచి రెసిపీస్ అన్నమాట. ఇమ్యూనిటీ బూస్టప్ చేసే రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి.
మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయినట్లయితే అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే మన చిన్నారుల కోసం పోస్ట్ అయ్యే వీడియో మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అందుకనే సబ్స్క్రైబ్ అవ్వడం అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి.